అందరికీ నమస్కారం అండి. వచ్చిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ అందరికీ కూడా నాకు నమస్కారాలు. అలాగే హాజరైన అధికారులకు అందరికీ కూడా నాకు నమస్కారాలు. ఇప్పుడు 2025-26 సంవత్సరంలో జిల్లా ఇంచుమించు అన్ని డిపార్ట్మెంట్లో కూడా మంచి ప్రగతిని నమోదు చేసి జిల్లాలో టాప్, రాష్ట్రంలోనే టాప్ 3 డిస్ట్రిక్ట్స్లో ఉంటుంది. మన జిఎస్డిపి కానీ అండి 2025-26 అంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా మన జిల్లా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ప్రగతిని నమోదు చేసింది. అగ్రికల్చర్లో కానీ, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, రిపేర్స్ కానీ, అట్లాగే ఇన్నోవేటివ్ యాక్టివిటీస్లో అన్నింటిలో కూడా చాలా మంచి ప్రగతిని నమోదు చేశారు. అధికారులందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్లో కూడా చాలా అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మన వ్యవసాయ ఆధారిత జిల్లా మనకి ఈ రబీలో మనకి ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ 4,33,000 మెట్రిక్ టన్నుల 4.33 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీని ప్రొక్యూర్ చేయడం జరిగింది. 67,000 మంది రైతుల నుంచి ధాన్యం ప్రొక్యూర్ చేసి వాళ్ళకి 987 కోట్ల రూపాయల డబ్బుల్ని ఇంచుమించు 24 అవర్స్లోనే వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఒక 40 కోట్లు మాత్రం కొన్ని సాంకేతిక సమస్యల వల్ల పెండింగ్ ఉంది. అలాగే ఇప్పుడు ఈ రబీకి కూడా 2,25,000 ఎకరాల్లో పంట సాగు చేసుకోవడానికి వారికి అవసరమైన యూరియా 38,000 మెట్రిక్ టన్నులు యూరియాని అంతా కూడా సిద్ధం చేసి ఉన్నాము. ఎవరికి కూడా యూరియా పరంగా, ప్రొక్యూర్మెంట్ పరంగా ఏ విధంగా ఇబ్బంది లేకుండా కూడా జిల్లా అధికారులు ఇక్కడ మనం చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లాగే మత్స్యశాఖకు సంబంధించి పిఎంఎంఎస్వైలో వారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ అయ్యే యూనిట్స్ అన్నిటికీ కూడా అక్కడి నుంచి వచ్చే సబ్సిడీతో పాటు మనకి డిఆర్డిఏలో శ్రీనిధితో టైఅప్ చేసి వారికి అన్నీ కూడా గ్రౌండ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు అక్కడ 100 మంది మత్స్యకారులకి, నిరుపేద మత్స్యకారులకి వాళ్ళకి బోట్స్, రామకృష్ణ మిషన్ వారి నుంచి బోట్స్ 100% సబ్సిడీతో బోట్స్ అందించడానికి ముందుకు వచ్చారు వాళ్ళు. అవి కూడా బోట్స్ తయారీ కూడా పిఎం లంకలో తయారవుతూ ఉన్నాయి. అవి కూడా తొందరలోనే వారందరికీ కూడా అందజేయడం జరిగింది. అలాగే వినూత్న ఆలోచన ఇక్కడున్న గుర్రపెట్టెను ఉపయోగించి కంపోస్ట్ తయారు చేయాలని చెప్పేసి మహిళా సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాము. వారి ఆధ్వర్యంలో కంపోస్ట్ తయారు చేశారు. దానికి గవర్నమెంట్ మన హైదరాబాద్ నుంచి ఎన్జిఓస్ కూడా వచ్చి వారికి ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి తాడేపల్లిగూడెంలో కోకో ప్రొడక్షన్ ఉంది, కోకో ఫార్మ్స్ ఉన్నాయి. అక్కడ ప్రొడ్యూస్ అయిన కోకో తోటి ఇక్కడ మహిళలు, మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు చాక్లెట్ ఫ్యాక్టరీస్ పెట్టి వారు కూడా అభివృద్ధి పథకంలో నడవడం జరిగింది. చాకో టైల్స్ అని చెప్పేసి, స్లో బీన్ అని చెప్పి మన కుండిలో ఒక ఇండస్ట్రీ పెట్టారు మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఉండి మహదేవపట్నం, ఉండి మండలం మహదేవపట్నం విలేజ్లో. అట్లాగే తాడేపల్లిగూడెంలో కూడా స్లో బీన్ అని చెప్పేసి ఒక పెట్టడం జరిగింది ఇండస్ట్రీని, చాక్లెట్ ఫ్యాక్టరీని. వారి ఒక క్వాలిటీ ఆఫ్ దట్ ప్రొడక్ట్ చూసి ఢిల్లీ సరస్ ఎగ్జిబిషన్లో కూడా మంత్రులు అందరూ కూడా క్వాలిటీ చాలా బాగుందని చెప్పేసి మహిళల్ని ప్రోత్సహించడం జరిగింది. అలాగే ఎడ్యుకేషన్లో మనకి పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్లో తల్లిదండ్రులందరూ కూడా 1390 స్కూల్స్లో మనం పేరెంట్ టీచర్స్ కాన్ఫరెన్స్ సక్సెస్ఫుల్గా పెట్టడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్కి అధికారులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని అక్కడ చాలా సక్సెస్ఫుల్ ఇంటరాక్షన్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ కానీ, టీచర్స్కి, అట్లాగే పేరెంట్స్కి కూడా ఒక మంచి ఇంటరాక్షన్ అనేది జరిగింది. మనకి అకాడమిక్గా 5th ర్యాంక్లో ఉన్నప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ స్టేట్ లెవెల్లో 2nd ర్యాంక్లో మన జిల్లా ఉండింది. మనకి ఒక పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ విద్య అనేది ఎంత ముఖ్యంగా మన స్కూల్స్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ చూస్తే ఇప్పుడు 6th నుంచి 10th క్లాస్ వరకు ఒక 8 డిఫరెంట్ ట్రేడ్స్లో తీసుకుని నేర్పిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, తర్వాత సివిల్,
బ్యూటీ అండ్ పర్సనల్ కేర్, తర్వాత అలాంటి అగ్రికల్చర్, ఆర్గానిక్ ప్రొడక్షన్, ఇట్లా 8 ఒక అంశాల్లో విద్యార్థుల్ని చిన్న వయసు నుంచే ప్రోత్సహిస్తూ వారు 10th క్లాస్ అయ్యే టైంకి ఎటువైపు వెళ్ళాలి, వాళ్ళకి హ్యుమానిటీస్ వైపుకి వెళ్ళాలా లేకపోతే టెక్నాలజీ వైపుకి వెళ్ళాలా, ఏ సబ్జెక్ట్ తీసుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది చిన్నప్పటి నుంచి కూడా చూడడం జరుగుతుంది. వాళ్ళని ఆ అంశాల్లో ప్రాజెక్ట్స్ చేసి వారిలో ఉన్న ఇన్నర్ టాలెంట్ని ఇన్స్పైర్ చేయడం జరుగుతుంది. అట్లాగే అందులో భాగంగా మన జిల్లా నుంచి ఎలక్ట్రానిక్స్లో హోమ్ ఆటోమేషన్లో స్టేట్లోనే ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. వారంతా కూడా రేపు నేషనల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు. అలాగే వాళ్ళు చెరుకువాడ, అవును, చెరుకువాడ టీం పిల్లలందరూ వచ్చి కలవడం జరిగింది. వాళ్ళందరినీ అంటే మామూలుగా 10th తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీలోనే చేసే సెన్సార్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడే వాడి హోమ్ ఆటోమేషన్ ప్రాజెక్ట్ అంతా కూడా తయారు చేసి పెట్టడం జరిగిందనమాట. వాటితో పాటుగా మన జిల్లాలో ఒక 5 స్పోర్ట్స్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పి అవార్డుని గెలుచుకోవడం జరిగింది.